నమస్తే అండి. ఈరోజు ఎగ్ గ్రేవీ వేరే స్టైల్లో చేశానండి. చాలా రుచికరంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. రైస్లో, చపాతీలో చాలా రుచికరంగా ఉంటుంది. ఎలా చేయాలో ప్రాసెస్లో వెళ్ళిపోదాం. ఈరోజు ఎగ్ రెసిపీ వేరే స్టైల్లో చేద్దాం. కాజు తీసుకున్నాను, పల్లీలు తీసుకున్నాను వేయించుకొని, ఆనియన్ ఒక పెద్ద సైజ్ కచ్చాపచ్చా మిక్సీలో పట్టేసుకున్నాను. మిరియాలు, చెక్క, జీలకర్ర, ధనియాలు, యాలకులు అన్నీ వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను. కాజు, పల్లీలు మిక్సీ పెట్టేసుకున్నాము. కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, అల్లం, కట్ చేసుకున్న టమాటాలు 2, ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆనియన్ వేసుకుంటున్నాను. తగినంత ఆయిల్ వేసుకొని కచ్చాపచ్చా మిక్సీ పట్టేసుకున్న ఆనియన్ వేయించుకోవాలి. ఆయిల్ 50% కుక్ అయింది. పేస్ట్ వేసుకుందాము. పేస్ట్ వేసుకున్నానని తగినంత కారం, కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ కలిపేసుకోవాలండి. 10 నిమిషాలు ఇట్టే వేయించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు. హోల్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ ఆయిల్ సపరేట్ అయింది. వాటర్ వేసుకోవాలి తగినంత. 10 నిమిషాలు కవర్ చేసి కుక్ చేసుకుందాం. ఇక్కడ ప్యాన్ పెట్టానండి. ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర అండి, కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు అండి. ఈ గ్రేవీ వేసుకోవాలి. ఎగ్ ఉడకబెట్టుకొని పెట్టుకున్నానండి. కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి. ఇంకా అంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.